ఇంకా లేవలేదు. అలుకు నీళ్ళు పోసేది లేచేమో ఇంకా లేవలేదు ఎందుకో. ఏందయ్యా లేస్తానంటే వాటినే పండుకొని ఉంటాను. ఏంది ఫ్యాన్ బంద్ చేసి చలి పెడుతుంది నాకు లేస్తాను. లే రాత్రి ఏం తినకుంటూనే పంటివి. ఇప్పుడు కావరైతే లేదా అనేక వారి దాకా పండుకుంటే వీటినే లే. ఇలా మొహం అడుగుతారా మెల్లగరా. ఏంది జరాలు పాడుగా నీకు కాలు ఉప్పినాయి కాదయ్యా బాగానే ఉప్పినాయి. ఎట్లా మరి రారా అది మెల్లమెల్లగా నేను తీసుకపోతే రారా. మరి కూర్చొని ఇంత పేషెంట్ అనేది తెచ్చి కడుగుతా కూర్చో. సరే అరే జల్ది రావే కూర్చుంటే పానం అంతా తిరుగుతుంది. అమ్మ గాబర గాబర అవుతుంది. నాడు అత్తన్నయ్యా ఏమత్తాను పోతాను. నోటి నీళ్ళు పోసుకుంటా ఫస్ట్ కొన్ని. అమ్మా నీళ్ళు చల్లగా ఉన్నాయి క్వాలిటీగా. అమ్మో ఇగో తుడుచుకో. అలే అమ్మా అమ్మో కొంచెం జ్వరం రాగానే సూంచుకో అయ్యా అంటే అస్సలు వినడా నా మాట. ఏదన్నా చెప్తే ముద్దుకు చెప్పినట్టే. ఇప్పుడు ఎక్కువ సాధన అయితే లేదు అనబట్టే సూదాన్ని వేయించాలి. ఇక ఆయన తీసుకొచ్చి సూది వేయించి ఒక గ్లూకోజ్ అన్న పెట్టిస్తాయి. ఏం చేయాలి నేను చెప్తే గోడకు చెప్పినట్టే ఆయనకు. ఎందుకో ఇకలే మళ్ళీ వండుకునేవి ఇంత ఛాయ తాగుతామంటే అయ్యా వండుకుంటే పంటారు. నీగో తాగు ఇన్ని మంచి తాగు. ఇద్దరిని పట్టుకుంటే అయ్యా అవ్వన పడుతుంది. ఇప్పుడు మొన్న అద్దయ్య జ్వరం వచ్చింది కొంచెం చూపించుకున్నాక పోదు వాడని తిన్నావానే. పాప పోదాంపా మన అల్లుడు ముందర పడ్డాడు మనం లేకుంటే ఎట్లా మాట్లాడతాడు ఆయనకి ఏం తెలుసు మనం పోదాంపా అని ఎగేసుకొని పోతివి. ఇప్పుడు ఇంతగానో జ్వరం వచ్చే అసలు ఈయన ఎందుకయ్యా నా మాట నువ్వు యాభై పెట్టకు. ఇగో సాధారణంగానే చల్ల చెమటలు వచ్చినాయి. ఇగో జ్వరం జారినట్టే. డాక్టర్ సమ్మాయి దగ్గరికి పోయి 2 నొప్పుల గోళీలను 2 జ్వరం గోళీలు అంటారు. ఊక గోళీలు అనబడితే ఆ గోళీలు వేసుకుంటే తక్కువ అవుతుందా అనయ్య. అసలే రోజులు మంచిగా లేవు. అల్లుడికి ఫోన్ చేయి. ఫోన్ చేస్తే పెద్ద దవాఖాన కన్నా తీసుకుపోతాడయ్యా. జర నీ దండం పెడితే చెయ్యి. ఏమని చేయాలి ఊకే మాటికి ఫోన్ చేయాలి నానే. ఆయనకు పిండి చల్లేదు ఉన్నదట, బొచ్చటంత పని ఉన్నదట, బుజ్జవకు జ్వరం వేస్తుందట, ఆ సంటి పిల్లగానికి దొడ్డికి పెడుతుందట, మహిళలు ఇట్లా తాగినాయేమని వాళ్ళే పరిశాన్ ఉన్నదట. ఈ పరిశాలలో నాదో పరిశాన్ పెట్టి నాకు జ్వరం వచ్చింది రాబోయే నన్ను దవాఖాన తీసుకుపోతామని అని నేను. మరి నాకేమో తెలియదయ్యా. ఆయన తీసుకుపోయి ఒక టెస్టులన్నీ చేయిస్తాడయ్యా. అబ్బా నేను వాళ్ళకి చేయను ప్లీజ్. నేను ఏమన్నాను వినయ్ కన్నా చెయ్యి. వాడని వచ్చి తీసుకుపోతాడు. ఇక మళ్ళీ వీళ్ళు కాకుండా వాళ్ళని బట్టి వినయ్ పని తీరదే. వాడు డ్యూటీకి పోడేనే అతడు రాత్రి 10 అవుతుందట. ఇప్పుడు ఆ చంటి దానికి జ్వరం వేస్తుందట, ఆ మౌనికకి జ్వరం వేస్తుందట. ఎవ్వల పానాలు మంచిగా లేవట వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళని పిలిచి అంత పర్సన్ ఏం కాదు. 2 గోళీలు వేసుకుంటే బాగా తక్కువ అవుతుంది. పో నాకు ఏం కాదు. అల్లుని చెప్పమంటే అటద్దంటివి. వినయ్ గానికి ఫోన్ చేయాలంటే వాళ్ళకే తిప్పలు అవుతుందనంటివి. నా మాట అసలు అయినవా. అదే నాకు కొనుక్కుంటూ ఉంటే ఊరికొచ్చి దవాఖాన తీసుకొని పో. నాకు తెలియదా. ఎవ్వల పనులు వాళ్ళకున్నాయి. మనకేదో జ్వరం వచ్చింది నొప్పి వచ్చిందని మాటికి వాళ్ళని అవస్థ పెట్టద్దే. మనం మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మంచిదే. ఇవాళ ఇంట్లో రేపు మంటలే. మన కోసం వాళ్ళకి పెట్టి వాళ్ళని కోసం పుచ్చుకోవద్దు. అదే నాకు కొడుకుంటే వేరే ఉండు. కనీసు నేను ఇంకోళ్ళ మీద ఆధారపడి బతుకుడు అవుతుంది కాదురా కొడుక. నీ పానమే మంచిగా ఉంటలేదు. ఏడవకయ్యా.
ఇంత జ్వరం వచ్చిందంటే చాలు బాబు ఏమైంది వచ్చి చూడుకోడుకు కాలిరిగినప్పుడు ఏ దవాఖానకు పడితే ఆ దవాఖానకే బండి మీద ఎక్కించుకొని బాబు బాబు అన్న చేయించేటోడు కాదు. ఇంకా నడువుకు దెబ్బ తాగినప్పుడు అయితే నన్ను హైదరాబాద్ దాకా తీసుకుపోయింది నా కొడుకుంటే కొడుకు ఎంత పని చేస్తురా కొడుక. నా కొడుకుంటే నా ఇల్లు ఎంత కలకలలాడు, నా మనవరాలు నా కోడు నా ఇల్లు చీకటి అయినట్టే. నా బిడ్డ ఎడిపోయింది, నా కోడల్లో ఇడిదారి చేసిన. ఇప్పుడు మనం ఎటుగాని బతకమైన నా కొడుకే ఉంటే మనకి ఇంత రందుడమో కొడుకు. ఇంకో అయ్యా ఏడవకు ఏడవకు అదే రంది ఏడవకు అందుకే జ్వరం వస్తుంది కావచ్చు నీకేమన్నా అయితే నన్ను ఎవరు చూసుకుంటారయ్యా. ఎన్ని రోజులు బుజ్జ ఉంటే ఇంట్లో కలకలలాడితే నాకు ఏమైపోయలే, కానీ ఎటోళ్ళు పోయినాక నాకు మంచిగా అనిపించలేదు. నాకు ఇంట్లోనే ఉండబుద్ధి అవుతలేదు. ఎట్లయితే అట్లయింది. వాళ్ళకి ఏం చెప్పవు, నువ్వు ఫోన్ చేయకు, ఫోన్ ఎవరితో చేపియకు. ఎట్లా ఏదట్లయితుంది మనకి ఏం కాదు, మంచిగానే ఉంటావు. అట్లయితే ఎట్లనయ్యా చూపించుకొని తక్కువ అవుతుందా? తక్కువ అయితే చూపించుకుందాం వెళ్ళి. అవునయ్యా పిల్లగాళ్ళకు మనోళ్ళందరికీ జ్వరాలు రావట్టే, వాళ్ళు దావకాళ్ళ కొంటి తిరిగినా కూడా వాళ్ళకి తక్కువ అవుతలేదా ఏమలేదే, నీకు గోళీలు వేసుకున్నా తక్కువ అవుతలేదా, ఇంత నన్న కూడేయడం అనిపించలేదే ఎట్లనయ్యా? ఇదేం నడిచుకతే నీ పెయిలదా లేకుంటే ఏమన్నా కొంటితనమా చెప్తారయ్యా? ఏమో నా మాట నువ్వు అడిగించుకొస్తే అడిగించారా, కానీ ఆ గోళీలు అయితే మరిచిరాకు జరా మరిచిరాను కానీ ఇంత వేసుకత్త తినయ్యా. అంటే మూవ్ అదేమది పోయి నోరంతా పెండ ఉండదు. నేను పండుకుంటా పో ప్లీజ్, నన్ను ఏమో నాకు ఇక నువ్వు తినడు. అమ్మని బాచను అబ్బా కొడుకా అమ్మా బిడ్డ అయ్యా. ఏమిటి కత్తనం నేను నచ్చినాక తీసుకురాకపోతున్నా? ఎటు పోతే అటేనా ఎంతసేపు నువ్వు పోయి ఏ కాలమే? చాలా మంది ఉన్నారు, ఒక మంది ఉన్నారు ఆడ. అమ్మా ఇంట్లో కరెంట్ పోయిందని వచ్చి ఇట్లా కూర్చున్నాను. అసలు నువ్వు పోయిన పని ఏమైంది? ఎంతసేపు అయిన పోయి ఏం కదా? చాలా మంది ఉన్నారయ్యా అందుకే లేట్ అయింది. ఏందట మరి? ఇగో నన్ను అసలే పట్టించుకుంటలేరు. అసలు మీకు తెలుస్తానా? అదే ఇంట్లో యజమానికి జ్వరం వస్తుంది, కాళ్ళ వాపులు వస్తాయి, గోళీలు వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది, లేకుంటే మళ్ళీ నొత్తుంది. ఇంటాను ఆడే నేను గమనించుకుంటాడా? మీకు తెలుస్తలేదే, నన్ను మర్చిపోయింది నేను అందుకే అసలు ఏ దేవుడు అట? ఓ అయ్యా బాయికాడు ఉప్పలన్నమాట. అవునా? మరి అది పొత్తులది కాదే, ఇప్పుడు మనలా చేసుకోమన్నదా మరి? ఇగో మనం చేసుకుందాం అయ్యా, మన కట్ట వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. పిల్లగాళ్ళు అత్తరు పోతారు, వాళ్ళ కరికాలకు ముండ్లు అంటద్దు. ఇక ఏది ఏమైనా మంచిదే, దేవునికి చేద్దామే. మన పిల్లలు మనం అందరం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయినా దేవునికి చేస్తే చెడిపోతాం అని వాళ్ళు పొత్తున్నా మంచిదే, లేకున్నా మంచిదే. మనం సొంతంగానైనా ఏలుకుందాం దేవుడిని, మనకేం బాధ లేదు. ఇక ఇప్పుడు పడుతుంది నేను చెప్తే తింటాను అనయ్య. మరి నోరంతా సప్ప ఉన్నది, ఇంత తుక్కుమ చేయిపోయే తింటా. ఇగో నేను చేస్తే కనుక పిల్లగాళ్ళకి ఫోన్ చేయి, మరి వాళ్ళకి రేపు ఏమన్నా పనులు పెట్టుకుంటారు. సరే నేను చెప్తా, ఫోన్ చేస్తా. పిల్లలకు ఫోన్ చేయాలి, నీకు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారో ఏం పనులు మీద ఉన్నారో వాళ్ళు. మెల్లె కూడా రాదు పిల్ల గింతగానం తగ్గత్తా అని మాకు గిన్నె నీళ్ళు చాలు ముందుగాలు దుమ్ము దుమ్ము రాబట్టే ఎందుకు అంతగానో చేస్తాను? ఇప్పటిదాకా చెప్పినావు కదా మరి గట్ల ఎందుకు తగ్గత్తా అని మాకు. ఈడ ఏమిట్టుకున్నారు మీరు? ఇంట్లో పోయి కూర్చోక మంచిగా బంకేసుకొని కూర్చుంటే అయిపోతుంది కదా. ఓ నాకు తెలియనట్టు నీళ్ళు చల్లి ఊడు అంటాంది. ఇప్పటిదాకానే చెప్పింది ముచ్చట. ఏంది మౌనిక ఏంది లొల్లి? నువ్వు గట్ట కసిరించుకుంటాను. నేనేం కసిరించుకుంటాను వినయ్? చెప్పిందే చెప్తానని కూడా నేను చేసుకుంటాను, మళ్ళీ చెప్పిందే చెప్తాంది. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడినావు కానీ ఇంకోసారి అట్లా మాట్లాడకు మౌనిక. సరే ఇప్పటికైనా బొమ్మనిగా. వాళ్ళది చిన్నపిల్లల మనస్తత్వం మౌనిక. ముసలోళ్ళు అవుతా అంటే చాదస్తం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పదే చెప్పినంత మాత్రం నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? నువ్వు అనాలే, నీ పని నువ్వు చేసుకోవాలి. వాళ్ళు గట్లనే అనుకుంటూ ఉంటారు, పట్టించుకోవద్దు. సరే గంతి మళ్ళీ ఏమన్నా అన్నావు అనుకో అమ్మలుగుతాయి, అదో గోస నాకు.
వచ్చేదే వారానికి ఒకసారి వస్తాం మనం. ఆ వారానికి కూడా వచ్చేది నమ్మకం లేదు. ఎప్పుడో వచ్చినప్పుడు కూడా ఇదే ఇలా. సరే పొమ్మని ఇప్పటికేనా, నేను చేయనట్టు నువ్వు కూడా బలి వచ్చి అడుగుతాను కానీ. ఇగో అమ్మ, నువ్వు పదే చెప్పని అవసరం లేదు. ఒక్కసారి చెప్తే చేస్తుంది, సరేనా? ఊకేమని వర్రియకు. సరే, ఇంకోసారి అట్లా వర్రకు మౌనిక. సరే వినయ్, నాకేమన్నా వాళ్ళ మీద కోపం ఉందా? సరే అయితే కానీ ఇక పాప కుడకపోతానేమో, బయటికి తీసుకురాపు. అరే నోరంతా సప్పకున్నది పుత్తంత పచ్చి పులిసే. అయ్యో చేస్తాను వాళ్ళు చేసేదాకా కూడా టైం ఇచ్చేటట్లేవు కదా నువ్వు. హలో వినయ్. హలో పెద్ద చెప్ప, ఇట్లా ఫోన్ చేసినావు? అంత మంచిగా నా కొడుక? మంచిగా పెద్ద, మీరు అంత మంచిగానే? మంచిగున్నాం బిడ్డ. ఎక్కడన్నారా? అయ్యో మౌనిక నేను వీడికి వచ్చినాం, అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం. పొట్టింది మంచిగున్నదా? కొంచెం ఫీవర్ ఉన్నది, పండుకున్నది ఇంట్లో. మౌనికకి బిడ్డ ఒకసారి. సరే పెద్ద బాపు, ఇగో ఇస్తాను మౌనికతో మాట్లాడు. మౌనిక ఇగో పెద్ద బాపు. నువ్వు మాట్లాడపోయినావు వినయ్? నేను మాట్లాడినా, నువ్వు నీతోటే మాట్లాడతా. హలో మామయ్య. మౌనిక అంత మంచిగా నారా తల్లి? మంచిగున్నా మామ, మీరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా. మరి ఇక నాకు మంచిగుంటలేదు, అటు మీ అల్లునికి మంచిగుంటలేదు, పొట్టిదానికి మంచిగుంటలేదు. అది అత్తమ్మ దేవుని అడిగితే బాయికాడ దేవుని చేయమని చెప్పిందట. రేపు దేవుని చేద్దాం అనుకుంటానా బిడ్డ, నువ్వు వినే ఇద్దరు రాని. సరే మామ, పొద్దుగాల రాలే తల్లి. సరే. ఏమన్నాడు పెద్ద బాబు? రేపు దేవుని ఎత్తారట బాయికాడు. పోదాం మరి, రేపు పొద్దున్న రెడీ అయ్యి ఉండు. ఎట్లా చాలా రోజులు అవుతాం పెద్ద బాపు వాళ్ళ ఇంటికి పోక కూడా. పోదాం రేపు. అగో ఏమైంది బుజ్జి, బయట కూర్చున్నావు? వాడేడి పండుకున్నాడా? తిన్నావా? తిన్నా. తగ్గిందే లేదా జ్వరం? తగ్గుతేంది, తగ్గకపోతేంది. మళ్ళీ ఏమైంది? ఏమైంది? నాకేం కాలే. అయిందా నీ పని? ఇప్పుడు హాస్పిటల్కి రమ్మంటే రాకపోతే మళ్ళీ మేడాన్ని అడిగితే వేరే టాబ్లెట్లు రాసింది. రాను. నీకు మేమెందుకు? నీకు పని కావాలి, పంట కావాలి, పైసలు కావాలి. పెళ్ళాం ఏడ పోతుంది, కొడుకు ఏడ పోతుంది. అబ్బా అట్లా అనకే, ఎందుకే అట్లా సతాయిస్తావు? ఇంకేంది చేసుకుంటా, నువ్వు చేసుకో. కాదు బుజ్జి, నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడితే నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు నా మీద అలుగుతావు. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, మళ్ళీ వాడు పాలు తాగితే వానికి జ్వరం వస్తుంది. అంటే నాకు జ్వరం వచ్చిన మనసే కానీ వాడు పాలు తాగుతుంటే వానికి జ్వరం రావద్దు. ఇప్పుడు నేను బాలింతనని కూడా తెలుసు, ఆ చిన్నోనికి అట్లా అవుతుందని కూడా తెలుసు. అయినా నువ్వు పని అనే పోగొడితే కొంచెమైనా నన్ను పట్టించుకుంటున్నావా? తిన్నదా తినలేదా అని చూస్తున్నావా? కాదు బుజ్జి, అప్పుడు వాళ్ళు వచ్చేది మామ వాళ్ళు వచ్చేది అదో కోపం ఉండే. ఆ కూలోళ్ళు వాళ్ళు సతాయిస్తారు. 3 రోజులు తిరిగితే ఒక్క కూలోడు దొరకలే. ఇవాళ బాయికాడు ఉండే పిండి బత్తాలు ఈయనే ఉండే. ఆ కోపంలో నువ్వు తీసుకపో అంటే నేనేం చేయాలి? సరే నేనంటే పెద్దదాన్ని, జ్వరం వచ్చినా ఇంకో 4 రోజులు తట్టుకుంటా కావచ్చు. వాడు పసిగుడ్డు, వాడు ఎట్లా తట్టుకుంటాడు? ఇప్పుడేమో పని అంతా తీరినాక నిమ్మలంగా మందులు పట్టుకొని వచ్చి మేడం దగ్గరికి పోయినా వీడి తగ్గుతలేదు, ఇవి రాసిందని తీసుకొని వచ్చినావు. నా మందుల సంగతి పక్క పెట్టు. చిన్నోనికి ఎక్కువైతే ఏం చేస్తావు? కాదు బుజ్జి, నువ్వు మంచిగా అడుగుతాయి పో. గదే కోపంలో వచ్చి ఇప్పుడే తీసుకుపో అంటే ఆల్రెడీ మంచిగా మాట్లాడినా నీ కోపమే వస్తుంది. కాదే, వాళ్ళకి ఆల్రెడీ భయాన్ని ఇచ్చిన మళ్ళీ వాళ్ళు తప్పితే ఆగం అవుతుంది, షేన్ ఆగం అవుతుంది. ఇప్పటికే అటు ఇటు తిరుగుతా అంటే షేన్ మొత్తం ఖరాబ్ అయింది. అది ఇప్పుడు నేను ఏమంటలేను కదా, నువ్వు సపరేట్గా పోయి పని చేసుకోపో. నేనేమంటలేను, నేను తింటేంది తినకుండేంది. ఈ గోళీలు వద్దు, నాకేమద్దు. ఆ గోళీలు మా తగ్గుతాయి. ప్లీజ్ అర్థం చేసుకో కొంచెం. ఎందుకు ఇట్లా ఎత్తు చెప్పు? ఇవో జ్వరం ఒళ్ళు కాలుతాంది. కాలుతావా? అయితే నీకు పని ముఖ్యం కదా. ఇప్పుడు జైన్ కామంటే మళ్ళీ వారం రోజులు జైన్ కావాలి, బట్టిగానే అవుతుంది చెప్పు. నువ్వు పోయి అన్నం తినిపోయిగా, నాతో ఇక్కడ కొలుసుకో గానీ. అబ్బా అట్లా ఎందుకంటే ఏదన్నా కోపం ఉంటే నన్ను అను, కానీ ఇక మందులు వేసుకోకుంటే ఎట్లనే అటు చిన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇట్లా వేస్తే ఎట్లా అన్నారు చెప్పు? ఇప్పుడు నువ్వు చూంచకుండా ఉంటే మా ఆరోగ్యం ఖరాబ్ అయితే లేదా? ఏదో కూలీలు దొరకలే అని కోపం మీద అట్లా అన్నా కానీ నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఎట్లా? మరి ఇంకొకసారి నా మీదకి పారలు లావడతావా? నీ దయనే అట్లా అనేక ఊకే. నేను ఎందుకు లావడతా చెప్పు? ఆ వేరే టాబ్లెట్లు రాసింది మేడం, అవి వేసుకో. ఆ చిన్నోనికి ఆ సిరపులు పోయి. ఇంకోసారి తిట్టావుగా? ప్రామిస్ ఇంకోసారి ఏమన్నా జరిగి నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకో. ఇంకోసారి తిట్టావు అనుకో, మరి మా బాబుకి చెప్తా. మీ బాబుకా? అయ్యో మర్చిపోయిందా, మీ బాబు ఫోన్ చేసిండు. ఎందుకు? ఏం లేదు కానీ రేపు దేవుని ఎత్తాలట. ఇప్పుడేం దేవుడు? అయితే మౌనికల పాపకి ఇట్లా జ్వరం వస్తుందట. ఇక నీకు జ్వరం వస్తుందని మొన్న చెప్పినా కదా. మా బాబుకి చెప్పినావా? మొన్న చెప్పి ఉండే. అయితే ఇటు నీకు జ్వరం వచ్చుడు, అటు మౌనికల పాపకు జ్వరం వచ్చుడు. 2 రోజులు మీ అయ్యకు శాతం కాలేదట. అంతే ఇట్లా ఉన్నదని అత్తమ్మకు దేవుని అడకరాపోయా అంటే ఆమె పోయి దేవుని అడిగితే ఇట్లా పొలమ్మ చేయాలి, అప్పట్లో చేసి మర్చిపోయారు. అది మీరు ఇప్పుడు ఏటతోనా కోడితోనా ఏదో ఒకటి అయితే చేయాలి బిడ్డ అని చెప్పిందట. అంటే ఇక రేపు చేద్దామని వీళ్ళు అనుకున్నారట.
నాకు ఫోన్ చేసిండు, రేపు పొద్దుగాలనే రారు బిడ్డ అంటే సరే నేను అత్త మామ అని చెప్పిన. అదే మరి నేను ఒక్కరిని అత్తేంది మామ వాళ్ళకి జ్వరం వచ్చిందంటే లేదయ్యా మొక్కుడే వాళ్ళ కోసం మొక్కుతాను, ఇక అందరు రారి పొద్దుగాలనే అని చెప్పిండు. సరే పోదాం. ఇక ఉప్పలం అన్నప్పుడు గట్లనే ఉంటది, ఎప్పుడో మాదిలకు ముందు చేసిర్రు. రేపు పొద్దున పోదంతే. ఇంట్లో చీకటి అయింది, పచ్చలు పడతాయి, నడు లే తినిపో ఫస్ట్ అయితే. మంచి అంతా ఇంట్లోకి ఇంతే బా, ఇదేనా బా మన పత్తి? ఇదే మన పత్తి. గూడకు వచ్చింది, మంచిగా కాయ అయింది కదనే. ఒక కాపు అంటినట్టు ఫస్ట్ కాపు అంటింది. తీసుకొస్తావు వినయ్? ఇప్పుడే ఎందుకు బా, అంతా రెడీ అయినాక తీసుకొస్తా తినే టైం వరకు. అదే అదే పిల్లలు ఇక్కడికి వచ్చినా కూడా ఏడుతాడు. ఇంకా చెప్పుల టిప్పు టైమే తీసుకొస్తాడు కానీ. సరే సరే పో. కళ్ళు తల్లి పోది, తల్లి నీ కాలు మొక్కుతా, అందరినీ చల్లగా చూడు తల్లి. నా మనవాడు మంచిగా ఉండాలి, నా మనవరాలు మంచిగా ఉండాలి, మా పానాలు అందరి మంచిగా ఉండాలి. నువ్వు అందరం చల్లగా ఉన్నట్టంటే అచ్చోడికి ఏటతోటి చేస్తా. ఏమంటున్నావు? ఏటతోటి చేస్తా అని మొక్కుతానా మరి? ఇక ఏటతోటి చేయాలన్నయ్యా. బావా కోడింది ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. అయ్యో వారం నుండి జ్వరాలు తగ్గుతలేవు, ఏం లేవు, మంచిగా మొక్కుమా. మనవాడు మనవరాలు మా పానాలు అందరి మంచిగా ఉండాలి తల్లి. తల్లి నీ వాంఛన ఏం తల్లి జడితలేవు? అనుమానమే వద్దు నీకు, నీకు మంచిగా ఎంత ముద్దుగా చేస్తానో చూడు. మా అందరం మంచిగున్నట్టు అయితే పత్తి ఏరినాక ఫస్ట్ పైసలతోటి నీకే ఆడతోటి చేస్తా తల్లి. కాదు ముక్క రాదే కాదు. అన్నయ్య కోడి జడితే నువ్వు మంచిగానే చూద్దాం. అయ్యో ఎట్లా అట్లా అంటే నిమ్మలం కావాలి నాకు కూడా. తల్లి పిల్ల జిల్ల మంచిగా చల్లంగా ఉండాలి, అలుకు మొలుకు లేకుండా జడి తల్లి. పత్తేరినాక ఫస్ట్ పైసలతో మా బావ కొనిస్తా కొత్త అంటాను కదా గొర్రె పిల్లను. నేనే దగ్గరుండి కొనుక్కొస్తా జమ్మిగుట్ట అంగడికి పోయి. విజయ్ అవి పట్టుకో, చెల్లే ఆ గంజి పట్టుకోరా బావా. ఇవి పట్టుకో, నా షర్ట్ కింద ఇవ్వ. వాడు చింటూ చింటూ అది కొత్త చేసుకురా నువ్వు. మొత్తం చేసుకొస్తాడు బా. అవేనాయి నువ్వు మౌనిక నువ్వు అక్కడే తీసుకురా బరాదరా. సరే పెద్ద మరి ఒకళ్ళు దించినాక ఒకళ్ళు దించు. సరే చెప్పండి. రెడీ అయ్యాలన్నా? రెడీ అయ్యి బిడ్డ. ఫోన్ చేస్తా అన్నది మౌనిక రెడీ అయినా. ఫోన్ చేసి చెప్తా. ఫోన్ రెడీ ఉన్నారు బా. ఇదంతా అనుభవ అంటానా రాళ్ళు. ఓ అయ్యా ఎవరు తెమ్మన్నారు? నేను రాను అయ్యా. ఇక చాలు ఇది రెండు ఎందుకు తెస్తాను? నేను ఎవరు తెమ్మన్నారు? రావుతూ ఏమచ్చు పాడ కూర్చోపాను కాడ కూర్చోపా, సాపాల కూర్చోపా. అక్క మన మౌనికి పెళ్ళైన కంచెలు ఎప్పుడు చేయలేదు బాయి కాడ, ఇప్పుడు కొత్తగా చెప్తాను. ఏ కొత్తగానే వదిన మేము మా అత్తమ్మ ఉన్నప్పుడు చేసేది అప్పుడు. అంతేనా? ఇక మా మరిది పోయో అక్కడ 5 కాడ ఉంటాడు. ఇక ఆయన వచ్చినాక చేసుకుందాం అని అనుకుంటే ఆయన రాడు, మేము చేసుడు అయితే లేదు వదినే. ఇక మనమన్నా చేసుకుందామయ్యా అంటే మాకు లేని పోని కట్టాలి, ఓటు కాకుండా ఓటు రావట్టే ఏం చేయాలి వదినే. ఇక అందుకే ఇక పిల్లగాళ్ళు మంచిగా ఉంటలేరు. దేవుని అడిచుకొస్తే మీ అత్తమావులు ఉన్నప్పుడు చేసినావు బాయికాడ, ఇప్పుడు చేస్తున్నారే నన్ను మరిచిపోయినలా అని ఇక చెప్తాను వదినే. మరి నా పిల్లలు నేను మంచిగా నాకు శాతం అయితే నా పిల్లలు మంచిగా ఉంటే చేస్తా అని మొక్కిన వదినే. చేసుకోవాలక్క, మనకే ఇల్లు పట్టుకుని ఉన్న వాళ్ళకే బరకత ఉంటుంది. ఇక ఏం చేయాలి వదినే, అసలు ఆయన అచ్చుడే లేదు. ఇక మారాలకైతే అసలు సోయలేదు, దేవతల మీద ఆలోచనే లేదు. చేయకుంటే అంతే, మీకే ఇంత అన్నం వెళ్తుంది అక్క, దేవుని అయితే ఏడుకోం మనం. ఇక అంతే దేవుడు తింటాండా వదినే, మనమే తినబడితే అనుకోనే ఇక మేము చేసుకుంటాను. అరే దందానికి వెళ్ళిక కోచుడు కానీ ఉన్నదా? అగో పొలగాలు రానే పట్టే ఎప్పుడు కొత్తారు ఎప్పుడు అంటారు కానీ అమ్మ నువ్వు బా ఇగో బా పెదాబు ఇగో అక్క తాను తీసుకపో. నేను పోయి మౌనికానే తీసుకొస్తా పెదాబు. ఇంత మచ్చని ఇట్రా గిట్ పట్టుకురా. అయ్యా సాదు పట్టుకోడు పచ్చ దద్దే పోవే గడున్నది. ఆ బండది ఉన్నతేపో, పచ్చపరది ఉన్నతేపో. అయ్యో మెల్లే మెడలు పోతానాయి, ఎడు చూస్తానవు దేవుడు. ఇక వంటకాడ లేప కనబడితే, ఇంటికాడ లేప కనబడితే, ఇక ఎప్పుడు లేస్తాడు ఇద్దరు దేవుడు. ఇగో ఇక రా, పొద్దున సంది నేనే ఎత్తుకుంటాను, కాసేపు ఎత్తుకోవచ్చు కదా. మెల్లగా
అటు పోకు పొగొస్తుంది గిటిగిటి ఆడిపోయిపో. వండుకోరా అదర కాసేపు ఊకే లేసుడే కొద్దిసేపు 2 నిమిషాలు వన్నాడో లేదో పండుకో కొద్దిసేపు పండుకో. పెట్టిన ఎన్ని ముక్కలు పెడతావే పోయి కాన్నే. ఏ కాదురా టేస్ట్ చూడుగిది కాలుతుంది. ఎట్లున్నారా మంచి కుదిరింది. ఓ ఇక ఈ కూర గడబెట్టుపో, వాళ్ళకి ఆకలి అవుతుందట. పట్టుకుపో బిడ్డ, అవి పట్టుకుపో అక్కడ పెట్టు. అమ్మా అక్కడ మీరు ఉల్లిగడ్డలు అవన్నీ కోసిరు కదా, అన్ని చీమలు వచ్చినాయి. పోయి ఇక బాయిగడ్డకు పెడతాడు. బాయిగడ్డ కడిగి పోదాం, అక్కడికే పో. మరి మీరు కూడా అన్నం పట్టుకుని ఆడికే రాదు. ఆడికి వస్తాం పో బిడ్డ. మీరు వారిని పట్టుకొస్తాను రాలి బిడ్డ పరదేసిన రాలి. అమ్మకి ఏమైంది బిడ్డ? గడిపెట్టు బిడ్డ, గడిపెట్టు. రైట్ రాలి. చేతులు కడుకోలే, అంజన కాడ చేతులు కడుకోవాలి బాబా. అంజన కింద కడుకోవచ్చు బిడ్డ. కడుకోవాలి కానీ ఈ మసి కూడా తీసుకో, చేయగలుగుతా చెల్లె. అయ్యో రామా, నువ్వు కూర్చోరాదు బిడ్డ. మంచి వేసుకోవాలి. అమ్మా ఆ ఉప్పలమ్మని ఎన్నడు చేసినావు మనం? ఓ ఎప్పుడో. మీకు నిలువ లేదు కానీ ఏం చేయాలి బిడ్డ? చేద్దాం అనుకునేసరికి ఒకటి అడ్డం వస్తుంది, చేద్దాం అనుకునేసరికి ఒకటి అడ్డం వస్తుంది. అబ్బా చేస్తేనే మంచిది అవుతుంది, లేకపోతే చిన్నోళ్ళకి ఎంత ఇబ్బంది. తల్లి బాగా సత్యంగా తల్లి కాదురా తల్లి. కలలచ్చుడు నాకైతే గింత కూడా మనసు పట్టలే. అవి అట్లా అని మీరు ఫోన్ చేయగానే నాకు మనసులో పట్టలే బిడ్డ. నేను ఎన్నడూ చేసే దేవుడు ఇంటికాడ బయలుదేరినా చేద్దాం అనుకున్నా. మన నాకు చేసినావు అనిపిద్దాం, నాకు మంచి ఫ్రీ ఉన్నప్పుడు చేసినావు. అన్ని మీ లీవులు రెస్టులు అన్ని చూసుకునే పెట్టిండ్రా నాయన. ఇవాళ బాబు ఇక థమ్స్అప్ లేవే, పోయారు అదే మనిషికో గిలాసా. తిన్నాక తాగుతురు, ఆగరాదయ్యా. తెచ్చినావు బావ థమ్స్అప్లు? అసలు మందే తెద్దాం అనుకున్నా బావా. ఇక మొన్నటి దాకా నాకు జ్వరమేనే, ఇటు మీకు జ్వరమే వచ్చే, పొల్లగాళ్ళకి జ్వరమేనే. ఇక అది అంతా ఎందుకనే ఇక థమ్స్అప్ ఒకటి స్ప్రైట్ ఒకటి 2 పట్టుకురమ్మన్నా. కాదు మాకు ఎప్పుడైనా మేము తెచ్చుకుందాం కదా, మీరు తెచ్చుకోకపోతే నువ్వు తెప్పిస్తాను కావచ్చా, నేను ఇంతసేపు చూస్తానా? మీరు తాగుతారంటే తెప్పించి ఎంతసేపు? ఇప్పుడైతే తీయరాదు. ఏమవుతుంది ఇక తేనే పడుతుంది, మీరే తెచ్చుకుంటారు. తేనే పడుతుంది, ఇంకేం తెచ్చుకుంటాం. తిన్నాకనైనా పోదా దేవా షాప్కి. అయ్యో అప్పటి నుంచి వినయ్ ఇక తెత్తడా అగ తెత్తడా అని చెప్తాను తినకుండా. ఎందుకు మా గిట్లా చేసినావు? నేను జ్వరం వచ్చిందని తెలియబిడ్డకు అంతే. చంద్రు సాయంత్రం అంతే, ఇంకంతే సాయంత్రం తెత్తా బిడ్డ, ఇక అందరూ తెత్తా. నువ్వు భలే ఉన్నావు మౌనిక. మొన్నదాకానేమో తావుడు అన్నావు, ఇప్పుడు నువ్వే తెప్పి అంటావా? అల్లు అట్లది ఎందుకు కాదన్నా బిడ్డ? మీరు మంచిగా ఉన్నారు మా కూడా అయితే. చెప్పు పెద్దమ్మ ఒకసారి చెప్పాడు. అయ్యా ఎప్పటి తాగితే అలవాటు రా. ఇప్పుడు నేను అన్న పండుగ కాబట్టి తీసుకురమ్మని చెప్పిన. చెప్పు పెద్దమ్మ ఆట. వినయ్, తాగుడు ముఖ్యం కాదు బిడ్డ. తాగుడును ఎప్పుడు తాగాలంటే ఇట్లా అకేషన్ వచ్చినప్పుడు, పండుగలో పబ్బాలో అయితే ఇంత తెచ్చుకోవాలి, మనిషి ఇంత తాగాలి. కానీ రోజు తాగితే అది వ్యసనం అవుతుంది నాయన. రోజు తాగద్దు. తాగుడుతోటే దాదాపు కుటుంబాలలో లొల్లులు మొత్తం తాగుడుతోటే బిడ్డ. అది కంట్రోల్ ఉంచుకోవాలి. తాగద్దని అంటే నేను కంట్రోల్ ఉంచుకోవాలి. పండుగలకో పబ్బాలకో తాగాలనయ్యా. తాగితే ఏమన్నా బలవంతుంది అనయ్యా. ఏమో నాకు దిగపోతే అనుకుంటారు. బాగానే అంటున్నా కాదయ్యా. కానీ వినయ్, మీరు అందరు నా పిల్లలు, నా చుట్టాలు, నా బలగం వచ్చి నా ఇంటికాడ తింటా అంటే నాకు మస్తు సంబరం అవుతుంది బిడ్డ. మీరు అందరు గిట్లా కలిసి ఉండాలిరా. మేము బతుకున్నంతసేపు మీరు గిట్లా మంచిగా హాయిగా కలిసి ఉంటే మాకన్నా ఇవ్వాలరా ఎక్కువ సంబరపడేది. మాకు ఇది చాలరా ఇటండి మాకు. బావా పండుగ అయితే పబ్బం అయితే పిలుస్తాం, తప్పకుండా రావాలి మీరు. ఓనాడు కాకుండా ఓనాడు మేము మీ ఇంటికి వస్తాం. అంతేం లేదు బావ. అయితే కలిసి ఉంటేనే సంబరంగా ఉంటేనే ఇట్లా మనసు నిమ్మలం అవుతుంది బావ. ఎన్ని కట్టాలున్నా కూడా ఇట్లా కూర్చున్నప్పుడు అన్నీ పోతాయి. మనం మనసులో బాధలు చెప్పుకుంటా ఉంటాం, మర్చిపోతా ఉంటాం బాధలు, అవన్నీ జరుగుతా ఉంటాయి. ఎందుకు బాధపడతాం? వాళ్ళ మేలేమా అందరం కలిసి ఉన్నాం ఇట్లా ఎప్పటికీ. ఇట్లా ఉండాలి.
నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు బాధ కాదు బిడ్డ, ఇది బాధ కాదు. నాకు ఒక సంతోషం అంటే ఇది మస్తు సంతోషం బిడ్డ. పైసలు ఎన్ని వస్తున్నాయి, ఏం చేస్తాం అనేది కాదు. మీరు అందరు నా కళ్ళ ముందట మీ పిల్లలు ఆడుకుంటా అంటే వేడుతా అంటే ఎంత సంబరం అవుతుంది బిడ్డ. ఇక చాలు నాకు ఈ జీవితం అనిపిస్తుంది అయ్యా. నువ్వేమన్నాను కానీ బాధపడుకుంటే ఇక మమ్మల్ని తినకుండా తినలు బిడ్డ, అందరు తినలు, కడుపు నిండా తినాలి. ఇప్పుడు ఆయన చేసిన కథ తెలుసా నీకు? ఏం చేసిండు మొన్న అసలే మొత్తం జనం వచ్చి సాధన కాకుండా అయినట. ఊరికే ఫోన్ చేస్తే ఏమనుకుంటారు అన్నట్టు అదే బాధలో ఎవరికి ఫోన్ చేయకుండా ఉన్నాడట. కాదే బాబు, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడడానికి మేమన్నా బయట వాళ్ళమానే. శాత కానప్పుడు అల్లుని కన్నా ఫోన్ చేయాలి, లేకపోతే మౌనిక కన్నా వినయ్ గారి కన్నా ఫోన్ చేయాలి. నువ్వు అట్లా మనసులో పెట్టుకొని అందులోనే బాధపడుకుంటుంటే నీకు ఎవరు చెప్తారు చెప్పు? నీకు మేం కాకపోతే ఇంకెవరు ఉన్నారే? జ్వరం వచ్చి మొత్తం ఎట్లయినా చూసుకున్నావా నువ్వు? మా బాబు మంచిగా ఉన్నాడు కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా మంచిగా ఉన్నాం బిడ్డ, చిన్నగానే జ్వరం వచ్చిందని నువ్వంటివి. నువ్వు అట్లా అనుకుంటావు అంటే మేము దూరపల్లమానే. నువ్వు అట్లా ఎందుకు చెప్తాను చెప్పు? అమ్మ నువ్వన్నా చెప్పవా అని కనీసం? ఏం చెప్పా బిడ్డ, మీరు మొన్ననే పోయిందని అద్దన్నాడు మీ అయ్యా. మరి మాకు చేయకపోయినా మౌనిక కూడా వినయ్ గారికి ఫోన్ చెప్పేదే. ఇక వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. వినయ్ గారు ఇంటికాడ ఉంటాడా బిడ్డ, ఆమెకు పొల్లు ఆరట వాళ్ళ డ్యూటీలాయే. గట్ల కాదే, మరి జ్వరం ఎక్కువ ఇంకేమన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు? అసలే తింటలేడా బిడ్డ, నేను చెప్పు తింటాడు అసలే ఈనాడు. నేను ఆయనతో ఏడెడుతున్నా, మీతో ఏడెడుతులే. నువ్వు మందిలో పుంటన్నా పోయి మరి ఎవరితోనన్నావు? నాకు ఒక్కసారి ఫోన్ చెప్పేవా? అల్లుంటన్నా ఫోన్ చెప్పేవా? ఒక్క అడుగు వచ్చి తీసుకుపోగా దావకనకు. మల్కకు ఫోన్ చేస్తే ఎట్లుంటది బిడ్డ? ఇవాళ రేపు రోగాలు నమ్మచ్చేటట్టున్నాయా అమ్మ చెప్పు? ఆయన పెద్ద మనిషి పానం ఎక్కువైతే ఏం చేస్తావు చెప్పే నువ్వు? ఇక చేతనంటే ఈనాడు అసలే. అవునే బాబు, నువ్వు ఎందుకు చేస్తావు ఇటువంటి పనులు? కాదు బిడ్డ, మీకు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి బిడ్డ. వానికి డ్యూటీ అయినా నువ్వు మొన్ననే పోతివి. అల్లుడు పొలం ఎటుపోయిందో, బాయ్ ఎటుపోయిందో, బంధం ఎటుపోయిందో ఆయన తిరుక్కుంటుంటాడు. ఇక నాకు జ్వరం వచ్చిందని మళ్ళా ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి మీకోసం పుచ్చుకోను ఆ తల్లి. అట్లానా మావయ్య? ఇదంతా ఎవరి కోసం చెప్తాను చెప్పు? బిడ్డలు మంచిగా లేరు, కొడుకులు మంచిగా లేరు అనుకుంటే వేసుకుంటూ ఉంటాను. మరి నీకేమన్నైతే మేము ఉంటావా? నువ్వు చెప్పవా మా ఒక్క మాట కూడా? బావా నీ గంతగా జ్వరం అయితే పిల్లగాళ్ళకి ఫోన్ చేయకుండా ఉంటావా అనే? పొలగాలను కోసపుచ్చుకుంటే ఎందుకని చెప్పలే బావా? మరి ఒక మాట నాకన్నా చెప్పవా అని? నేనన్నా చూపిద్ది కదనే. అరే ఇప్పటికైనా చెప్తా, వాళ్ళు నా కడుపులో పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువ మౌలిక. వినయ్ కూడా నన్ను తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటాడు. నువ్వు ఆపతికైనా సంపతికైనా అత్తాను పోతాను వాళ్ళు నన్ను మధ్య మధ్యలో చూసుకుంటారు. కానీ ఊకే నాకు జ్వరం వచ్చింది, నాకు ఈ కాలు నొత్తుంది, కట్టు నొత్తుందని ఊకే ఏం చెప్పాలనే బాధకు చెప్తాను అంతే. బావా ఈ కాలంలో జ్వరాన్ని నమ్మద్దు బావా. నువ్వు పిల్లగాళ్ళకి చెప్పకుండా నాకు చెప్పకుండా ఇట్లా చేస్తే ఎట్లా బావా? కనీసం చింటునాన్న తోలుతుంది కదా బావ. నేను నువ్వు ఇట్లా ఎట్లా చేసినావు బావా? నువ్వు ఇంకొక మాట మాట్లాడిన ఇప్పుడు మేము తింటా అంటే ఇది నా కుటుంబం అన్నావు, నువ్వు సంబరపడ్డావు. ఇంత మంచిగా మనం కలిసి కూడుంటే నీకు ఎంతో సంబరం అనిపించింది. నువ్వు మళ్ళీ మమ్మల్ని దూర పొలంలోకి ఎట్లా అనుకుంటావు బావ? నువ్వు ఏ రోజు అయితే వచ్చినా ఇంట్లో వచ్చిన బిడ్డని నీ కొడుకు చేసుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు ఆత్మబంధువు అయిపోయినావు బావ. గట్లా దూర పని చేయకు. నాకేమైనా ఉంటే సమస్య ఉంటే చెప్పు, ఏ బాధనో చెప్పు బావా. నీకు ఇంకోటి చెప్తాన్నా, నీ కడుపున పుట్టిన కొడుకు లేడని నీకు మనసులో బాధ ఉండవచ్చు, ఒక మూలకు ఉంటుంది తప్పకుండా. ఏ కన్న తల్లిదండ్రులకైనా ఉంటుంది. కానీ ఆ స్థానం వినయ్ పూడుస్తాడు బావా. నాకు వినయ్ మీద నమ్మకం ఉండదు. నా బిడ్డ నీ కడుపున పెట్టిన బిడ్డ కన్నా కోసుకుంటుంది బావ. నిన్ను నా ఇల్లు వదిలిపెట్టి నేను పెళ్లి చేస్తా అంటే నీ ఇంటికి వచ్చింది. ఇది నా ఇల్లు కాదు బాబు, నా అత్తగారి ఇంటికి అనేది నా ఇల్లు నచ్చింది. ఏమనుకొని వచ్చింది నా బిడ్డ? నా అత్త మామే నా తల్లిదండ్రులు అనుకొని వచ్చింది నీ ఇంటికి. నువ్వు పిల్లగాళ్ళకి చెప్పుకో బావా, ఏ బాధనో చెప్పుకోవే. ఇట్లా మనసులో పెట్టుకొని ఉండి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాలి. చెప్తా బావ, నేను మాత్రం ఏనాడన్నా వాళ్ళు పర్యాలనుకున్నాను నన్ను. నాకు ఇప్పుడు స్వాగతం చెప్పేది ఒక అబ్బాయి ముచ్చట. అట్లా జ్వరం కొంచెం మసిలిన మాట వాస్తవే బావ. కానీ వాళ్ళ పనులు ఎందుకు ఖరాబ్ చేయాలి? మా అల్లుడు మరీ 2 రోజులే అవుతుంది ఉద్యోగం తీసుకొని పోయి. 2 రోజులకే నాకు జ్వరం వచ్చింది అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకోరు. కానీ నాకే మంచిగా అనిపించలే బావ. దాదాపు వినయ్ గారు అంటున్నావు అన్నాడు అంటావు. మొన్న మౌనిక నీళ్ళు లొల్లి పెట్టుకున్నావు, నువ్వు వచ్చినావా లేదా? వచ్చిన బిడ్డ, మేము బాధల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చినావా లేదా? వచ్చిండ్రా తండ్రి. మరి నీకేమన్నా అయినప్పుడు మాకు చెప్పాను నాద్దా? చెప్తా తీరా. అన్ని తెలిసినావు. నేను నువ్వే గిట్లా చేస్తే మరి మేము ఎట్లా చేస్తాం పెద్ద బాబు? నాకు అర్థం కాదు. నేను గిట్లా అనుకోలే బిడ్డ. నువ్వు చెట్టు లెక్క మమ్మల్ని అందరినీ కలుపుకుంటూ ఉన్నావు. నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు? సరే బిడ్డ, ఇప్పటి నుంచి ఏమొచ్చిటైనా మీకు చెప్తారా తప్పకుండా. నువ్వు ఈసారి ఇట్లా చేసినావు కానీ ఇంకోసారి చేయకు. గట్లా అంటారా తమ్మి? కొద్దిగా అంటే కూడా ఇట్లనే చేస్తాడు. మొన్న గట్లనే చేసినావు, ఇప్పుడు గట్లనే చేసినావు. జరాలు నమ్మస్తానే ఏమో. అందులో ఎక్కువైతే ఏం చేస్తావే? ఏ నాకు ఎక్కువ కాదు బిడ్డ, ఏదైనా చెప్తా. నీకు అన్నరికే నువ్వు ఇవాళ ఒక్కరోజు బాధపడతావు కావచ్చు. రేపు ఏమన్నా ఎక్కువైతే వారం రోజులు హాస్పిటల్లో పడి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ముందే చెప్తే అయిపోతుంది కదా మామ, చిన్నగా ఉన్నప్పుడే. ఇక అట్లా కాదు కానీ సపరేట్గా మా కాడికి అన్నారు, లేకుంటే మేమన్నీ మీ కాడికి అన్నట్టు.
అత్త బిడ్డ కన్నం పెట్టి ఎట్లు వ్యవసాయం ఇదంతా ఎవరు చూసుకోవాలి మరి చెప్పకపోతే ఎట్లా చెప్పు, మరి రేపు ఏమన్నా అయితే ఎట్లా? బిడ్డ నాకేమైతుంది బిడ్డ, మీరు అందరు పంచుకుంటే నాకు ఏం కాదు. పత్తి మంచిగా లేదు, పొలం కాడ పొలం మంచిగా లేదు, ఈయన పానం మంచిగా లేదు. ఈ పత్తి చల్లకుండా పోయి పీక్తది కానీ పానం మంచి లేనప్పుడు కొంచెం చెప్పండి బాపు. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి చెప్పు. ఆయనదేం పోతుంది బిడ్డ, మంచిగా ఏదైనా రోగం అయితే మంచిది తప్పలేక కట్టపడేది నేనేనే. నేను బాగా అమ్మ మంచిగా ఉన్న వాళ్ళను ఇంకోసారి ఇటువంటి పనులు చేయకు బాపు నువ్వు. మీరందరూ నన్ను అనులు కనుక స్ప్రైట్ పోయావా తెచ్చింది పోయి ఇక మళ్ళా ఎత్తిపోయి ఇప్పుడు స్ప్రైట్ కు తాగులు. మీరు అందరూ చల్లగా ఉండాలి. ఇట్లా నన్ను తిట్టినా మంచిదే, నన్ను తిట్టినందుకన్నా బాగుంటాను. కాళ్ళు మొక్క నెలకొకసారి నా ఇంటికి రండి. అన్న ఊపే బాధపడక తప్పేం కాదు. నీకు ఎట్లా సాధన కాదు, ఒక్క సంవత్సరం చేసి వచ్చే సంవత్సరం మొత్తం కౌలుకి ఇద్దాం. ఇక ఈ ఏడు చేసింది జాలిగా అచ్చేడికి ఎవరికన్నా ఇచ్చి నా ఇంటి మొక్కని రా ఉండు వాడా. ఏం చేస్తా వీడు ఉండి అమ్మని తీసుకొని రా. నువ్వు ఎక్కువ తాగు, మళ్ళీ ఆయనకు జలుబు అవుతుంది. ఎక్కువ తాగుతలే నువ్వు, ఒక గ్లాసే. ఏమొక గ్లాసు తాగండి అన్న. మొన్నకి ఇట్లనే థమ్స్ అప్ తాగింది, పిల్లానికి మొత్తం జలుబే. అయితే నీ కొడుకు లొట్టిగా తీయరాదు బిడ్డ. కాదు బాబాయ్, కూలింగ్ అంటే పూసుకుంటది. నేను ఎప్పుడు దాని తాగుదా కదా ఇప్పుడు. కానీ అన్న తిన్నాక స్ప్రైట్ తాగు, థమ్స్ అప్ తాగితే సమ్మ ఉండగా మాయమన్నది. నువ్వు తాగరాదు, తిట్టాకాడి తిట్టించినావు వాళ్ళతోటి. కానీ అదే తిట్టి నువ్వు చేసింది మంచిగా ఉంది అని అవి ఇరికిస్తాను. మీ అమ్మ పక్క బిడ్డ నన్ను ఏడ ఇరికేయాలనే చూస్తుంది. తాగు నువ్వు తాగు. మన పిల్లలు మంచిగా ఆయుషాన్ని తాగబడితే బిడ్డ తీస్తా అంటే మౌనిక తీయని మేము ఉండగా మా బిడ్డ తీస్తుందా? రేపు చేతురు పల్లె పొలం కలిసి ఉండాలి. నువ్వు చెల్లె 2 రోజులు ఉండాలి. గది కావాలి నీకు. మరి ఏం చేయాలి బావ? బుజ్జి పోయింది అట్నా? మంచిగా ఫోన్ చేసినావా? చేసిన మాట్లాడినా బిడ్డ రమ్మంటే రాకపోయా 2 రోజులు ఉంటుంది అనుకుంటే. ఎక్కడుంటే ఏం తీయరాదే, అది నిమ్మలం కూడా సరిపోయా. మొన్నటి దాకా రుసరుసలేనే, ఇప్పుడు మంచిగా కలిసి ఉంటారు. ఏమో కావాల్సింది అదే, మంచిగా ఉండాలి వాళ్ళిద్దరు. ఏం లేదు, మా మామది ఏం నడవది, మా అత్తదే కొంచెం. నమస్తే బావా. నమస్తే నమస్తే బాబాయ్ నమస్తే. చింట అంత మంచిగా చింటగా కుర్చీ తీసుకురా కూర్చుంటా. ఏం చేస్తారు ఇవాళ పోలే ఫ్రైకాడికి మొక్కనా? పోతానా ఇక రాంబాబు తీసుకొని పిండి కలిసి చూస్తాను. కూర్చో. తినేనా కొడుకు మంచిగా మంచిగా ఉన్నాడు. బావా సడన్ గా వచ్చి ఎటు బయలుదేరి బావా? ఎటు అనుకైంది, నీ దగ్గరికి బయలుదేరినాం. పని మీద వచ్చినాం, మాట్లాడే ముచ్చట్టున్నది. అది ఒక మాట ఫోన్ కూడా చేయబోతుంది. మరి ఏ ఫోన్ ఎందుకు రానే పెడతామని ఫోన్ చేయలేదు బావా. ముచ్చట మాట్లాడుతున్నది చింటి ముచ్చటే. మా తమ్ముడు కూడా వస్తాండి, ఇప్పుడు వాడు వచ్చినాకనే మాట్లాడదాం. ఏంది వెనకనే వచ్చినట్టు వచ్చినా? ఏంది మా గిద్దులేడైంది, వెనకనే వచ్చినట్టు వచ్చినావు? మధ్యలో పెట్రోల్ పోసుకునేసరికి లేట్ అయింది. నమస్తే బాగా. ఓ మేము వెనక చూస్తాను, వస్తాను చింటూ కూర్చోనుకో. చింటూ బంద మసులుతాను మా ఇవాళ. ఎండదుడు ఎండ ఎట్లా కొడుతుంది, మసులుతుంది అంటే మసులుతుంది. ఇందాక ఇట్లనే ఉన్నది, ఓ వర్షం కాదు నైట్. ఇంత ఎండ కొడుతుంది అంటే కంపల్సరీ పడుతుంది. రేపోషలే చెప్పరు, అదే మనం పోయే పని వల్ల పని. బాబాయ్ ఏం లేదు కానీ గదే ముచ్చట మాట్లాడదామని వచ్చినాం. ఇక మామ వచ్చినాడే నీకు అర్థమై ఉంటుంది. అదే మొన్న దేవుని చేసినా కానీ చెప్పుదాం అనుకున్నా, ఇక ఆడ ఎక్కడ కుదురుతుంది. ఈయన ఫోన్లోనే చెప్దాం అన్నాడు. ఫోన్లో చెప్పుడు కాదే, ఒకసారి తమ్ముని వీళ్ళు కొద్దిగా తెలుసుకున్నాకనే ఆడికి పోదాం. మళ్ళీ మొన్ననే ముందట నడుమన్నారు, ముది పనులు రాలబడ్డట్టు అయిపోయింది. మరి మళ్ళీ మంచిగా ఉండదని తమ్ముని పిలిచి మళ్ళీ కొద్దిగా తెలుసుకున్నాం, ఇద్దరిని పిలిచి. విషయం అయితే గది నీకు చెప్పిన మాట వాస్తవమే కావచ్చు. అది ఎన్నోడో ఇప్పుడు నౌకరి చేస్తాను పిల్లగాడు. తమ్మి నీకు నచ్చితేనే ముందడిగే, లేకుంటే లేదని ఇటు చెప్పినా నీతోటి ఇక ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే తెలుస్తుంది అన్నట్టు. ఇంటికే పోదాం పావా, ఫోన్లో చెప్తాను అడిగి ఇంటికే పోయి చెప్పేద్దాం పావా అని అన్నాం. గిరి జరిగిన ముచ్చట. వాళ్ళు కూడా అన్ని తెలుసుకున్నారు బాబాయ్. ఈ అమ్మాయి అనంగా 10 రకాలుగా తెలుసుకుంటారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళది ఏందో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు అన్ని రకాలుగా ఓకే అంటేనే మళ్ళీ ఇడికి వచ్చినాం. చింటూ ఎట్లా మరి ఓకేనా ఇప్పుడు? అసలు ఓకే బావా. ఏదో ఇగో ఆడోళ్ళు అన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోతారు. ఏదో చెప్పుడు మాటల వల్ల వాళ్ళు ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినాయి, అన్ని ఒకే సెటిల్ అయిపోయినాయి. ఏది అమ్మాయికి కానీ మాకు కానీ ఎటువంటి ఆటంకం ఏమి లేవు. మాకు ఓకే అని ఇందాక మీతోటిగా డైరెక్ట్ మాట్లాడదామని వచ్చినాం. ఇక సరే బావా, ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా కూడా. నేను కూడా నా బిడ్డ పెళ్లి సంబంధం అప్పుడు అంత తొందరగా నేను ఎట్లా ఒప్పుకోలే. కానీ ఇప్పుడు
మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకొని వచ్చినందుకు సంతోషమే. ఇక తదుపరి కార్యక్రమం అని ఉంటే మాట్లాడడానికి నాకైతే ఇష్టమే. ఏమంటారా మరి? నీకు చేసుకోండి ఇష్టమేనా? ఇగో కార్యక్రమాలు మళ్ళీ మీరు కొత్త కొత్త పెట్టకుల్లి. ఈ ఎంగేజ్మెంట్, ఈ భార్య పూజలు, పూల పనులు ఇవన్నీ రాత్రంతం వద్దు. పెళ్లిళ్ళని అర్ధగంట ముందు మేము మొత్తం, అర్ధగంట ముందు మీరు రాలి అయిపోద్ది దాన్నే. ఏమంటారు తమ్మి? సరే బావా, ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ముచ్చట ఏమైనా ఉన్నా కూడా ఏమైనా చెప్పినా కూడా మన మీ మధ్యలో మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం లేదు బాబాయ్, మాట ముచ్చట మొన్న మాట్లాడుకునే, మళ్ళీ కొత్తగా ఏం లేదు. ఇక మొన్న నువ్వే ఓకే అన్నావు, అన్ని అయిపోయినాకనే కదా. అయ్యో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇట్లా అయింది కాబట్టి మళ్ళీ కొత్త ముచ్చట ఏం లేదు. అయ్యగారిని కూడా అడిగినాం, అయిపోయింది. కులంకుశంగా చెప్పేసి అంతే, ఇక అదేం లేదు. చెప్పిన కదా అన్ని అదే. సరే బావా, సరే బిడ్డ, ఎట్లయితే అట్లా. నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా అయ్యగారును ఏ రోజు మంచిగా అంటే ఆ రోజు నుండి స్టార్ట్ చేద్దాం. పెళ్లి పత్రికలు కొట్టించుకొని ఒకళ్ళు ఇచ్చుకున్నా అంటే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంది. తొందరగా పెళ్లి చేయొచ్చు ఇక మనం. ఈ ఆటి నుంచి పెళ్లి పనులు ప్రారంభం. సరే బావా, ఓకేనా తమ్ముడా? ఓకే అన్న. సరే, అదే మంచి రోజు శుక్రవారం పూట మంచి వార్త పట్టుకొచ్చారు. అంతే, నోరు తీపి చేసుకుంటే మంచిగా ఉంటది కదా. థమ్స్అప్ ఇప్పుడు మొన్న ఆల్రెడీ టీ తాగినాం, అన్ని చేసినాం. తాగద్దు అనుకున్నారు వాళ్ళు, కానీ తాగిళ్ళు ఏమంటారు, అదేదో శాస్త్రం ఇప్పుడు మన ఆయన గదే అతికింది. ఇక మళ్ళా అటు ఇటు పోయి మళ్ళీ గదే అతికింది. సంతోషమే, సంతోషమే బావ. దాని ఏమైనా కాపోయిందంటే ఒకసారి వచ్చాక మరి పోయేసరికి కొంచెం బాధ అనిపించింది. మనసులో పెట్టుకోకే. ఓకేనా? సరే డాడీ. ఓకే బావ, సంతోషం. ఓకే దేవుడు, అదేమో దేవుడు. రైట్ సింటు. రైట్ మ్యాన్. రైట్. రైట్ బావ.